బోధన్ బెల్లాలో నిర్వహించిన వన మహోత్సవం గొప్ప ఉత్సాహంతో ప్రారంభమైంది. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి జిల్లా కలెక్టర్లు మరియు అధికారులతో కలిసి చెట్లు నాటారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఆనందంగా పాల్గొన్నారు. కాంగ్రెస్ నాయకులు భాగస్వామ్యాన్ని చాటుకున్నారు. అష్టగంగాధర్ కళా బృందం సాంస్కృతిక చెట్ల పెంపకంపై గీతాలు ఆలపించారు. మొక్కలు నాటడం ద్వారా ప్రతి ఒక్కరూ పచ్చటి నిర్వహణలో కృషి చేయాలని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పిలుపునిచ్చారు. పీడీఎస్ బియ్యం అమ్ముకుంటే రేషన్ కార్డు క్యాన్సిల్ చేయాలని అధికారులని ఆదేశించారు. సబ్ కలెక్టర్ వికాస్ మహాతో, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, ఫారెస్ట్ రేంజ్ అధికారి గంగాధర్, డీసీసీ డెలిగేట్ గంగాశంకర్, కాంగ్రెస్ నాయకులు శరత్ రెడ్డి, పాషా మొహియుద్దీన్, వసంత్, విష్ణు, ఆదినారాయణ, అల్లె జనార్దన్, సత్యం, నరేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. భవిష్యత్తు మన పిల్లలకు మనం అన్ని సంపాదించిన ఖర్చు పెట్టాం, పిల్లలకని పెడతాం, చూస్తామా లేదా? ఇది కూడా అంతే. ఇది మనకు కావలసినవి గాలి, నీళ్లు, పంటలు తినడానికి. ఈ మూడు ఉంటే మనం ఎట్లా బ్రతకొచ్చు. దీన్ని కాపాడుకునే బాధ్యత మనందరిపైన ఉంది. ఇప్పుడు 51,000 చెట్లు పెడుతున్నాం, కానీ అక్కడ ఎండిపోతున్నది ఇంత నీళ్లు పోసేటోళ్ళని ఉండం. అది మనకు ఆలోచన రావాలి. ఎవరి కొరకు? అది మన కొరకు. ఈ ఆలోచన రాకుండా రేపు భవిష్యత్తులో మనకు కష్టమవుతుంది. మాతో నేనేమో చేస్తా ఉన్నాం. ఇటువంటి చెట్లు పెట్టుడు కానీ, కాపాడుడు కానీ, మంచి చెట్లను కొట్టనీయకపోవడం కానీ, ఇవన్నీ కాపాడితే గాలి ఉంటే పొల్యూషన్ రాదు, వర్షాలు టైంకి పడతాయి. ఇవన్నీ చెట్లతోనే మనందరి జీవన ఆధారం. కాబట్టి తప్పనిసరిగా మరి గత సంవత్సరం 41 లక్షలు పెట్టారు, కానీ చాలా మటుకు పోయినవచ్చు. రెస్పాన్సిబుల్ ఎవరైనా ఆఫీసర్లకు చెప్పినప్పుడు, కింద వాళ్ళకి చెప్పినప్పుడు కొద్దిగా ఎవరైనా మరీ నిర్లక్ష్యం చేస్తే కొద్దిగా యాక్షన్ తీసుకోండి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ బాధ్యతగా వనమహోత్సవాన్ని ఎమ్మెల్యే గారి గౌరవనీయులైన సుదర్శన్ రెడ్డి గారు మరియు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ 500 మొక్కలను అనేది మా పద్మలాంచ కాలేజీలో ప్లాంటింగ్ చేయడం జరిగింది. గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఒక 60-70 మంది, తర్వాత ప్రైవేట్ స్కూల్ పిల్లలు ఒక 70 మంది, నరేగాకు సంబంధించిన పనివాళ్ళు వీరందరూ కలిసి దాదాపు ఇక్కడ 500 మొక్కల్ని నాటుతున్నాము. ఈ